నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా చాలా ప్రాంతాలు మునిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమయమయ్యాయి. మంగళగిరి లక్ష్మీనరసింహ కాలనీ అయితే ప్రస్తుతం ఇంకా నిన్న రాత్రి కురిసిన వర్షానికి నీళ్లు ఇంకా రోడ్ల మీద నిలిచినటువంటి పరిస్థితి చూడొచ్చు. మొత్తం కూడా ఈ అన్ని రోడ్లన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్నాయి ప్రస్తుతానికి. ఇది లక్ష్మీనరసింహస్వామి కాలనీ అంటారు. జనసేన పార్టీ కార్యాలయం వెనక వైపు ఉంటుంది. మంగళగిరి జనసేన పార్టీ అది కార్యాలయం వెనకుండే ప్రాంతం ఇదంతా కూడా చూడొచ్చు ఏ విధంగా మునిగిపోయిందో. నిన్న రాత్రి కురిసిన వర్షానికి వాస్తవంగా ఉదయం అయితే దాదాపు నడవలేని పరిస్థితిలో చాలా ఎత్తు వరకు వాటర్ ఉన్నాయని ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెబుతూ ఉన్నారు. గతంలో వర్షాలు వచ్చినప్పుడు కొంత వాటర్ నిలిచేది, కానీ ఈసారి మాత్రం చాలా ఎక్కువ వర్షం రావడంతో వాటర్ అంతా కూడా బాగా చేరుకుందని కూడా ఇక్కడ ఉన్న స్థానికులంతా చెబుతూ ఉన్నారు. పూర్తిగా అటు పక్కన ఉన్నటువంటి లేఅవుట్స్ కానీ పొలాలన్నీ కూడా ప్రస్తుతం మునిగిపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా జల దిగ్బంధంలో లక్ష్మీనరసింహస్వామి కాలనీ ఉందని చెప్పాలి. మళ్ళీ వర్షం కనుక కురిస్తే ఈ వాటర్ ఆల్రెడీ ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ వర్షం కురిస్తే కనుక ఇళ్లలోకి నీరు చేరుకుంటుందని కూడా ఇక్కడున్న స్థానికులు అయితే ఆవేదన చెందుతున్నారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఏంటి పరిస్థితి, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ ఏంటి ఇప్పుడు ఇలా ఉంటుందా? ఈసారి ఇంత వర్షం వచ్చింది ఇక్కడ? 2 సార్లుగా ఎట్నే వచ్చిందండి. వెంటనే తగ్గిపోయింది. ఇవాళ అసలు తగ్గట్లే. అట్నే తెల్లవారులు వర్షమేగా. ఇప్పుడు అసలు ఇప్పుడే బయటకు వచ్చాం, రాలేకపోతున్నాం ఇళ్ళ నీళ్ళలో. ఏడ దురదలు వస్తాయి అని కాలువలో నీళ్ళు బయట పైనకి వస్తున్నాయి. మురికాలలో నీళ్లు అక్కడ కూడా అటు నుంచి కూడా వచ్చేస్తున్నాయి. ఇటు అటు వెళ్ళే ఇప్పుడు ఇటు వస్తున్నాయి. ఓకే ఓకే. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. భయ్ ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇంటికాడ నుండి. ఏంటి వర్షం ఎప్పుడు ఇలా వాటర్ అంతా ఇప్పుడు ఇలాగ ఉంటుందా? పడినప్పుడు బాగా పడినప్పుడు అయితే గట్టిగా ఉంటుంది భయ. మాకు 2-3 రోజులు నీళ్ళు అట్లానే ఉంటాయి. బాగా ఇబ్బంది పడాలి వర్షం పడినప్పుడు. మాకు ఇబ్బంది పడాలి. ఇప్పుడు మళ్ళీ వర్షం పడే అవకాశాలు ఉన్నాయి, మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంది. అది పడే అవకాశం ఉంది. బండ్లు కూడా తడిసిపోతున్నాయి. ముందు ఏంటంటే మనకి బండ్లకి వెళ్తానికి కూడా ఇబ్బంది అయిపోతుంది బాగా. పొద్దున వర్షం పడితే, నిన్న వర్షం పడిన దెబ్బకి ఇవాళ కూడా పనికి వెళ్ళలేదు. ఓకే. వెళ్ళే మార్గాలు లేవు ఇక్కడ? డ్రైనేజీలు అవేమి లేవా మీకు? ఏం లేవు. పెద్ద డ్రైనేజ్ ఒకటే ఉంది, అది కూడా వెళ్ళట్లేదు, ఆగిపోయినాయి నీళ్ళు. ఓకే. వెళ్ళట్లేదు ప్రస్తుతానికి. నీళ్ళు ఎక్కడ ఆగిపోయినా తెలియట్లేదు. ఆ చివరి వెళ్ళట్లేదు మెయిన్. చివరి వెళ్ళట్లా. మరొక వ్యక్తి ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడతాం. ఏం బాబాయ్ పరిస్థితి ఏంటి? వాటర్ నిలిచిపోయింది ఇక్కడ. ఇట్లాగే పెద్దవాళ్ళు కురితే మాత్రం ఇట్లాగే నీళ్లు నిలుస్తున్నాయండి. ప్రతిసారి నీళ్ళు పోయే అవకాశం లేదండి అసలు. 3-4 రోజులు నీళ్లు ఉంటున్నాయి. తెల్లారి అక్కడ రాకుంటే ఒక బెత్తుడు తగ్గినాయి. అది వచ్చమ్మ. అదే మీకు ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ లేదా? డ్రైనేజ్ వ్యవస్థ ఉందండి, నీళ్ళు పోవట్లేదు సార్. నీళ్ళు పోవట్లేదు. ఒక పెద్ద దబాట వేసిందంటే నిదానంగా నడుస్తాయి ఒక రోజుకో ఎప్పటికో. రాత్రి అనగా వస్తే ఒక బెత్తుడు తగ్గినాయి నీళ్ళు. ఓకే. అది ఇది అంటే జనరల్గా వర్షం వచ్చినప్పుడు కొంత ఈ స్థాయిలో అయితే మొదటిసారి వచ్చిందని చెప్తూ ఉన్నారు. పూర్తిగా వాటర్ డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నా కానీ వాటర్ వెళ్ళే పరిస్థితి లేదని ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. ఉదయం అయితే బయటికి రాలేకపోయాం, ఇప్పుడు కొంత తెరిపించిందని కూడా చెప్తున్నారు. మళ్ళీ వర్షం పడే అవకాశం ఉండడంతో కొంత వీళ్ళంతా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అటు ఎన్ఆర్ఐ జంక్షన్ వద్ద కూడా ఉదయం నుండి భారీగా వాటర్ అంతా కూడా వర్షం వాటర్ అంతా కూడా నిలిచిపోయిన పరిస్థితి. వాహనాలు రాకపోకలకు కూడా కొంత ఇబ్బంది అయినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వెనుకున్నటువంటి లక్ష్మీనరసింహ కాలనీలో అయితే అవస్థలు అయితే పడుతున్నారు. నీరు కాలనీలోకి ఇళ్లలోకి చేరుకోవడంతో స్థానికులు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, బిగ్ టీవీ, మంగళగిరి.